హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను బ్రెడ్ ఎగ్ రోల్ చేశాను. ఇది ఈవినింగ్ టైం స్నాక్స్లో చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. ఎగ్స్ని బాయిల్ చేసి తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోనే సన్నగా తరిగిన క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ సన్నగా తరుక్కొని ఉడికి పక్కన పెట్టుకున్న ఎగ్స్లో కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా, పెప్పర్ పౌడర్, తగినంత సాల్ట్, చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. స్లైసెస్ని ఇందులో 2 బ్రెడ్ని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ముద్దలా మిక్స్ చేసుకోవాలి, చపాతీ పిండిలాగా. వీడియోలో కనిపించినట్టు ముద్దలా అవ్వాలి. దీన్ని ఇప్పుడు వీడియోలో కనిపించినట్టు షేప్లో చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని అందులోనే సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని దాని ఎడ్జెస్ని కట్ చేసుకొని రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న ఎగ్ మిక్చర్ ఉంది కదా, అది ఎడ్జెస్కి అప్లై చేసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న రోల్స్ని బ్రెడ్ పైన పెట్టి వీడియోలో కనిపించినట్టుగా రోల్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో రోల్ చేసి పెట్టుకున్న బ్రెడ్స్ని పెట్టుకోవాలి.
ఫ్రై చేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ పడదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపించినట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా ఆయిల్ని బ్రషింగ్ చేసుకుంటే చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ రోల్స్ ఈవినింగ్ టైం స్నాక్స్లోకి చాలా బాగుంటాయి. పిల్లలకి బాగా నచ్చుతాయి. ఈజీ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ. చూసారు కదా, ఇలా వీడియోలో కనిపించినట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా అయిపోయే రెసిపీ. ఇది మీకు నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.